ఈరోజు సినిమా మన పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. మరి వైసీపీ బ్యాచ్ మా పవన్ కళ్యాణ్ గారి మీద అంతా ఉన్న దిష్టి అంతా పోవాలని 11 కొబ్బరికాయలతో మీ 11 స్థానాలకి మా 11 కొబ్బరికాయలతో మా వీర మహిళా విభాగం తరపున పవన్ కళ్యాణ్ గారి దిష్టి మొత్తం పోవాలని బొబ్బిలి నియోజకవర్గం వీర మహిళా విభాగం. నమస్కారం. ఆంధ్ర, తెలంగాణ అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు ఒక మంచి పాజిటివ్ పల్స్తో హరిహర వీరమల్లు డిప్యూటీ సీఎం మా అభిమాన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం హరిహర వీరమల్లు చాలా ప్రత్యేకమైన చిత్రం. అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధతో ఈ సినిమాని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ తరఫున బొబ్బిలి వీర మహిళా విభాగం తరఫున ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన దైవం ఆంజనేయ స్వామి దగ్గర అలాగే వేణుగోపాల స్వామి గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ సినిమా భారీ హిట్ కావాలని చెప్పి అలాగే ప్రజలందరూ మన్ననలు పొందాలని చెప్పి కోరుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఈ చిత్రం ప్రతి ఒక్కరు కూడా వీక్షించి ఈ చిత్రానికి మీ తాలూకు మద్దతు తెలుపుతారని చెప్పి కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అలాగే ఎప్పుడూ లేని విధంగా ఒక హిస్టారిక్ మూవీ ఆయన తీయడం జరిగింది. హరిహర వీరమల్లు అనేది ఒక కల్పిత పాత్ర అయినప్పటికీ కూడా ఆ రోజు మొఘలుల సామ్రాజ్యంలో ఔరంగజేబు రాజుగా ఉన్నప్పుడు ఎలాంటి మనకి సనాతన ధర్మం మీద ఎలాంటి దాడులు జరిగాయి కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉంటే ఎలా ఎదుర్కొనే వాళ్ళు అనే ఒక పాత్రని సృష్టించి చాలా అద్భుతంగా ఆ రోజుల్లో ఎలాంటి సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక మంచి చిత్రం హరిహర వీరమల్లు. తప్పనిసరిగా బొబ్బిలి నియోజకవర్గం అలాగే బొబ్బిలి ప్రాంతంలో ఉన్న పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్.